పరిశుద్ధుల తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో కనపడడానికి మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం భయం కలుగును కాక రోజు రోజుకు మరింత ఖచ్చితత్వంతో కూడుకున్న మనసాక్షి కలిగిందండి మీ కృపలు వరదలడానికి గొప్పదైన పరిశుద్ధ ఆత్మసంభాగా అందించి వేడుకున్నాం ప్రభావ మీ నామం భయం కలుగును కాక. అయితే ప్రభావ 5వ సెషన్గా 5వ పాఠంగా ఈ యొక్క సెషన్ని ప్రారంభిస్తుండగానైనా మీ పరిశుద్ధ ఆత్మసంభాగా అందించి మనం మీ కృపలు భర్తలు పరిచి ముందు కడుగులించుకుని వేడుకున్నాం ప్రభావ. మీరే మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ సింహకు అందించమని సమయోచిత జ్ఞానంతో నింపు నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ తలరానైనా ప్రభుత్వ రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిపెట్టుకుని పనిలోకి తండ్రి ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున ఆయన కలవను కాక ఆమె. ఈరోజు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో జరగబోయే సంఘటన వివరిస్తూ చాలా అద్భుతమైన సంగతులు తెలియజేస్తూ అక్కడ ఆకలిగుంటుని మీరు నాకు భోజనం పెట్టారు, సో దప్పుకుంటుని మీరు నాకు దాహం ఇచ్చారు, పరదేశులంటే మీరు నన్ను చేర్చుకున్నారు, దిగంబరులంటే మీరు నాకు బట్టలు ఇచ్చారు. ఇలా చాలా అద్భుతమైన కోణాల్లో మనం ఇప్పటివరకు నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికి 4 సెషన్లు మీరు విన్నారు, సంతోషం. ఈరోజు 5వ పాఠంగా 5వ అర్హతగా పరలోకానికి 5వ అర్హతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనం. దిగంబరినట్టుని నాకు బట్టలు ఇచ్చి తిరిగి గత సెషన్లో మీరు అదే విషయం నేర్చుకోవడం జరిగింది. ఇక రోగినేంటిని నన్ను చూడవచ్చి తిరిగి అంటున్నాడు. ఏమంట? రోగినేంటిని మీరు నన్ను చూడవచ్చి తిరిగి అంటున్నాడు. ముఖ్యంగా ఈ రోజున చాలామంది సంఘాల్లో చాలామంది రోగులుగా ఉన్న పరిస్థితిని బట్టి వారిని వెళ్ళి పరామర్శించి వాళ్ళని బలపరిచి సంఘం రావాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు కాదు, ముఖ్యంగా సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ ప్రాసెస్ నడిపించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘం పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను అంటున్నాడు. ఏమంట? నూనె రాచి ప్రార్థన చేయాలి అంటున్నాడు. అంటే సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి రోగి దగ్గరికి. సంఘంలో ఉన్న ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి నూనె రాసి ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. ఈ రోజున చాలామంది సంఘ పెద్దలు అలానే ఉన్నారా అని అంటే అలా కనబడట్లేదు. ఎవరి తీరు వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా ఉన్నారు చాలామంది. సంఘాలు ముక్కలైపోతున్నాయి, సంఘాలు ముక్కలు చేసేస్తున్నారు చాలామంది. సేవకులు కూడా అవసరం లేదని కూడా ఇళ్లలో దూరి వాళ్ళతో సంభాషణ చేస్తున్న పరిస్థితి. సో అది ఏమాత్రం కూడా సమంజసమైన పని కాదు. సో ఎవరైనా రోగి ఉన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తే అయిపోతుంది అనేది నేర్చుకున్నారు చాలామంది. ముఖ్యంగా ఒకంత హాస్యాస్పదమైన విషయాలు ఏంటంటే ఈరోజు చాలామంది రోగుల దగ్గరికి వెళ్తున్నారు. సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ చాలామంది రోగుల దగ్గరికి వెళ్తున్నారు. హాస్పిటల్లో ఉన్న రోగుల దగ్గర కూడా వెళ్తున్నారు. వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి రావాల్సిన వాళ్ళు ఏమైనా చేజాపి తీసుకుని వచ్చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు విషయం ఇది. చాలామంది హాస్పిటల్లో తయారైన వాళ్ళు చాలామంది నేను చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను. చాలామంది రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు ఏమైనా తీసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళే రోగులు ఉన్నారు, వాళ్ళే చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేసి రావాలి. కానీ సేవకుడా, సంఘ పెద్ద, మనం వాళ్ళ దగ్గర తీసుకురావడానికి సిగ్గులేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండోదిగా ముఖ్యంగా రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అయిపోతుందా? ప్రభు అదే చెప్తున్నాడా? నేను రోగిని అన్నాను, మీరు నన్ను చూడవచ్చు తిరిగి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు చాలామంది ఆత్మీయంగా రోగగ్రస్తులు అయిపోయారు. అంటే ప్రభు పని విషయంలో వాళ్ళు బలంగా కష్టపడే పనిలో లేరు. ప్రభు పని అంటే ఏంటో కూడా తెలియనట్టుగా ఉన్నారు. ముఖ్యంగా ఆత్మీయంగా రోగులుగా తయారయ్యారు. ఆ విషయం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటున్నాడు. అంటే చాలామంది రోగగ్రస్తులు అయిపోయారంటే ఆత్మీయంగా చాలామంది రోగగ్రస్తులు అయిపోయారు. మరి ఎందుకు వాళ్ళు అలా రోగగ్రస్తులు అయిపోయారంటే ఇప్పుడు ఎవరైనా సరే రోగం ఎందుకు వస్తుంది? లోపల ఇమ్యూనిటీ అనేది తక్కువైనప్పుడు. ఏవైతే
ఇమ్యూనిటీ తక్కువైందో, రోగ నిరోధక శక్తి తక్కువైందో ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి. తద్వారా అవి మరింత బలోపేతమయ్యి మనిషిని చంపేస్తాయి. సో సేమ్ లైక్ ఆధ్యాత్మికంగా కూడా రోజు వాక్యం వినాల్సిన వాడు వాక్యం వినట్లేదు, వాక్యం చదవాల్సిన వాడు చదవట్లేదు. ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడతా ఉన్నారు. సినిమాలు, సీరియళ్ళు అంటూ, ఇంకా ఏవో జబర్దస్తులు అంటూ వాటిని లోపల పంపిస్తున్నారు. అది ఆత్మీయ జీవితానికి ఏవైనా మేలుకరమైన విషయమా? నేను మరలా ప్రశ్నిస్తున్నా, ఇది అన్ని జనులు కాదు, నేను క్రైస్తవులను ప్రశ్నిస్తున్నా. ఎంతమంది క్రైస్తవులు బాప్తిజం పొందుకొని కూడా జబర్దస్తులు, సినిమాలు, సీరియళ్ళు, ఇంకేవో వ్యర్థమైన వాడిని అనుసరిస్తున్నారు. మరి వాళ్ళ హృదయాలు రోగగ్రస్తం కాకపోతే మరి ఏమవుతాయి? మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు వ్యర్థమైన వాటి వైపు తిప్పబడుతున్నారు? మీ హృదయాలు ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాయా అని అడిగితే ప్రభువు మీరు ఏ సమాధానం ఇస్తారు? మీ హృదయాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయా అంటే లేవు, వ్యర్థమైన వాటితో నింపబడ్డారు, నీచమైన వాటితో నింపబడ్డారు. మీ హృదయాలు చాలామంది, మీ హృదయాలు వ్యాధిగ్రస్తమయ్యాయి. మీలో చాలామంది రోగులు ఉన్నారు. మరి మీకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వాక్యమే మిమ్మల్ని స్వస్థపరచాలి. సరే సార్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా రోగగ్రస్తులైన వారు చాలామంది ఉన్నారు, సంఘాల్లో కొనసాగిపోతున్నారు. విచిత్రం, వాళ్ళకు రోగం వచ్చిందన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది రోగులు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఒకటి సార్, ఎవరైతే రోగం వచ్చిందన్న విషయం కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళు మట్టి స్థిమితం లేని వాళ్ళు, వాళ్ళకి పిచ్చి పట్టిందని చెప్పాలి. అంటే ఒక భ్రమ నడిపిస్తున్నాడు సాతానుడు, ఒక భ్రమలో నడిపిస్తున్నాడు చాలామందిని. మేము రోగగ్రస్తులం కాదు, మేము దిగంబరులం కాదు అన్నట్టుగా నడిపిస్తున్నాడు. వాళ్ళని అలాగే నీచంగా నడిపిస్తున్నాడు. నిజంగా అది దేవునికి చాలా చాలా అవమానకరం పరిస్థితి. ఇప్పుడే మేలుకుని ఈ రోజున చాలామంది ఆధ్యాత్మికంగా రోగగ్రస్తులు వారిని సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎవరైతే వాక్యాన్ని దూరం అయిపోయారు, ఎవరైతే వాక్యాన్ని విరుద్ధంగా బ్రతుకుతున్నారో బాప్తిజం పొందుకుని వాళ్ళందరూ హృదయాలు సత్యానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ రోగాల్ని వాక్యంతో కట్టే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ రోగాల్ని వాక్యంతో స్వస్థపరిచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అద్భుతం ఏముంటుంది? వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారయ్యే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా తయారవుతారో వాళ్ళు ప్రతి పని దేవుని మహిమార్థంగా జరిగిస్తారు. వాళ్ళు చేసే ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉంటుంది, దేవుడు మెచ్చుకునే విధంగా ఉంటుంది. దేవుడు సంతోషించే పనులు చేయాలి కానీ దేవుడు తక్కుపెట్టే పనులు చేయకూడదు. ముఖ్యంగా చాలామంది ఈ రోజున వాక్యం వింటూ వాక్యం బలంగా ఉన్నారు, సంతోషం. మీరు మాత్రం బలం కూడా సరిపోతుంది అనుకుంటున్నారా ఏంటి? ఎవరైతే ఇలా ఆధ్యాత్మికంగా వాక్యం, సరైన సత్యవాక్యం అందక దూరంగా ఉన్నారో వాళ్ళందరూ హృదయంలో వాక్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ రోగాలను కట్టే ప్రయత్నం చేయండి, వాళ్ళని స్వస్థపరిచే ప్రయత్నం చేయండి. వాక్యంతో సత్యాన్ని నిలబెట్టండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. అలా ఎప్పుడైతే మీరు వారి హృదయాల్ని సత్యంతో నింపే ప్రయత్నం చేస్తారో, వాళ్ళ హృదయాల్ని స్వస్థపరిచే ప్రయత్నం చేస్తారు వాక్యంతో, మీరు ఎవరిని స్వస్థపరిచినట్టంటే ఎవరి రోగాన్ని కట్టినట్టంట, ఎవరు రోగిగా ఉంటే చూడడానికి వెళ్ళినట్టంట, ప్రభువుని చూడడానికి వెళ్ళినట్టంట. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే ఆధ్యాత్మికంగా వాక్యాన్ని దూరం అయిపోయారో వాళ్ళందరి హృదయాల వాక్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి, వారి రోగాలను కట్టండి. కొంతమంది గర్వం అనే రోగంతో బాధపడతా ఉన్నారు, కొంతమంది ఏవో కామ సంబంధమైన రోగాలతో బాధపడతా ఉన్నారు, క్రైస్తవులే, కానీ వాళ్ళు దాంట్లో బయట రాలేకపోతున్నారు. మీరు వెళ్ళి వాక్యాన్ని వినిపించి సత్యాన్ని అర్థం చేయించి వాళ్ళ క్షమాపణ తెలియజేసి ప్రభు దగ్గర నుంచి వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేయండి, వాళ్ళకి విడుదల అనుగ్రహించండి, వాళ్ళని స్వస్థపరిచే ప్రయత్నం చేయండి వాక్యంతో. అప్పుడు ప్రభు మిమ్మల్ని బట్టి చాలా సంతోషపడతాడు. సంతోషపడమే కాదు, నా కుమారుడా, నా కుమార్తె నీకే పరలోకం అంటున్నాడు ఆయన. మరి అలాంటి గొప్పదని ధన్యతలు మీరు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిక్కిలి అల్పులైన ఈయన సహోదాలు మీరు చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు ఆయన. సో ఎవరైతే ఇలా వాక్యం దూరంగా ఉన్నారో వాళ్ళందరి హృదయాలు ఈ వాక్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. ఇలా సత్యాన్ని ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళందరి హృదయాల్లో ఈ సత్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి, నమ్మకంగా అడుగులేసే ప్రయత్నం చేయండి. అలాంటి గొప్పదని ధన్యతలు మీరు పాల్పొంపులు పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించింది ఉన్నాము, మీ నామమున మహిమ కలుగును గాక. మీ చేతులదే ప్రభువా, ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారందరి హృదయాలు మీ సత్యం నింపండి ప్రభువా. మీ కొరకు నమ్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. అనేకుల్ని సత్యవంతులు తీర్చిదిద్దే బలమైన సైనికులకు మీ కొరకు పనిచేయడానికి గొప్పదని దాన్ని కరుణించి మాకు అనుగ్రహించి పెట్టుకుంటూ ప్రాధాయపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానాయన పరమ రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి పెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమేన్.